లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం. అందరికీ నమస్తే. చందమామ కథలు 1963 మే సంచిక నుండి కృతజ్ఞతారహితులు బేతాళ కథ. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదలకు ఆనందమే గాని నీవింత శ్రమపడి ఎవరికి ఉపకారం చెయ్యవద్దని నా సలహా. ఎందుకంటే మనుషులకు కృతజ్ఞత అనేది ఉండదు. ప్రజలకు మేలు చేయబోయినవాడు ఒక్కొక్కసారి తానే కీడు పొందుతాడు. ఇందుకు నిదర్శనంగా నీకు ప్రవాకుడనే కర్షకుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పుష్కరిణీ తీరాన ఒక కర్షకుల గ్రామం ఉండేది. ఆ గ్రామంలో 100 కుటుంబాల వారు ఉండేవారు. అందరూ రైతులే. వారిలో ప్రవాకుడు అనేవాడు ఒకడున్నాడు. సామాన్యమైన రైతు. తనకున్న కొద్దిపాటి పొలమే అయినా ఎంతో శ్రద్ధగా వ్యవసాయం చేసుకుని అందరికన్నా తన పొలం బాగా పండింది అనిపించుకునేవాడు. ఒక ఏడు కోతల సమయం సమీపిస్తున్న సమయంలో ప్రవాకుడు ఒకనాడు దూర గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. పని అనుకున్నంత త్వరగా కాలేదు. ఇంటికి వస్తుండగా దారిలోనే చీకటి పడింది. చలి కూడా ఎక్కువగా ఉన్నది. పళ్ళ బిగువున కొంత దూరం నడిచి ఒక పాడుపడిన దేవాలయం కనిపిస్తే ఆ రాత్రికి అక్కడే పడుకుందామనుకున్నాడు. చూడడానికి దేవాలయంలా ఉన్నప్పటికీ లోపల దేవుడి విగ్రహం లేదు. అది ఎవరు కట్టారో, ఎప్పుడు కట్టారో ఎవరికీ తెలియదు. కొందరు దాన్ని వరుణుడి గుడి అనేవాళ్ళు. ఆలయం లోపల వెచ్చగా ఉండటం చేత ప్రవాకుడికి నడుము వాల్చిన మరుక్షణమే నిద్రమత్తు ఆవహించింది. ఆ మత్తులో నుంచి అతను ఉలిక్కిపడి లేచాడు. కారణమేమంటే బయట నుంచి ఎవరో పెద్దగా ఓహోయ్ అని కేక పెట్టిన చప్పుడు అతనికి వినిపించింది. మరుక్షణమే ఆలయం నుంచి ఎవరు వారు అని కేకపెట్టారు. ఉరుముల రథం కావాలి, వెంటనే సిద్ధం చేయండి అని బయట నుంచి జవాబు వచ్చింది. ఎవరికి కావాలట అని లోపల గొంతు మళ్ళీ అడిగింది. దొరవారు పుష్కరిణీ తీరాన ఉదయమే విహారానికి వెళ్తారట అని బయట నుంచి జవాబు వచ్చింది. సరే, కొంచెం ఆగు అని లోపలి గొంతు చెప్పింది. ఈ సంభాషణ ప్రవాకుడికి ఏమీ అర్థం కాలేదు. అతను బయటికి తొంగి చూస్తే ఎవరూ కనిపించలేదు. కానీ కొద్దిసేపటికి గరగరా చప్పుడు వినిపించింది. అది రథం మెరుసు చేసే చప్పుడు కావచ్చు, కానీ వినడానికి మేఘ గర్జనలాగే ఉంది. చప్పుడు ఏ దిక్కుగా చూస్తే తళుక్కున మెరవడం కూడా అతనికి కనబడింది. అంతలోనే అతనికి ఇంకొక విషయం జ్ఞాపకం వచ్చింది. ఈ ఆలయం వరుణుడి గుడి అని చెప్పుకునేవారు. అదే నిజమైతే తెల్లవారుతూనే తమ గ్రామానికి వర్షం రావచ్చు. వర్షమే కురిస్తే పంట ధ్వంసం అయి తీరుతుంది. శ్రద్ధాశక్తులు గల రైతులు కావటాన అతను కీడించి మేలించాడు. ఇంకా ఒక్క క్షణం కూడా ఆగక ఆ అపరాత్రి వేళ తన గ్రామానికి వెళ్ళి పడ్డాడు. అందరినీ నిద్రలేపి తెల్లవారి వాన వస్తుంది, వెంటనే కోతలు కోసి కంకులు ఇళ్ళకి చేర్చుకుందాం పదండి అన్నాడు. అతని మాట ఎవరూ నమ్మలేదు. కొందరు ఆకాశంకే చూసి వాన రాదు, వంగుడు రాదు అని అన్నారు. మరికొందరు ప్రవాకుడేదో దొంగ ఎత్తేస్తున్నాడని కూడా ఆరోపణ చేశారు. అతను వాళ్లతో వాదిస్తూ కూర్చోక వెంటనే బండి తీసుకుని పొలానికి వెళ్ళి తూర్పు తెల్లవారేలోపుగా తన పొలమంతా కోసి మోపులు బండి మీద వేసుకుని ఇల్లు చేరాడు. ఆ రోజు ఆ గ్రామవాసులు సూర్యోదయం చూడలేదు. సూర్యుడు ఉదయించవలసిన సమయానికి కారు మబ్బులు ఎక్కడి నుంచో ముంచుకు వచ్చి రోజల్లా కుంభవర్షం కురిసింది. ఊళ్ళో వాళ్ల చేలన్నీ మునిగిపోయాయి. బంగారం లాంటి పంట పాడైపోయింది. రైతులందరికీ కడుపులో చిచ్చు పెరిగింది. ఒక్కసారి ప్రవాకుడి మాట విన్నందుకు
పశ్చాత్తాపడడానికి మారుగా అతనిపై కసిపెట్టారు. తమ పొలాలని వానలో నాశనం కావడానికి అతనే కారణమని నిశ్చయించుకున్నారు. ఊరంతా ఏకమై తనపై పగబడితే ఒంటరిగాడైన ప్రవాకుడు మాత్రం ఏం చేస్తాడు? అతను ఊరు విడిచి వెళ్ళిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, మనుషులు ఇంత కృతజ్ఞతారహితులుగా ఎందుకు తయారవుతారు? ప్రవాకుడు అందరినీ హెచ్చరించాడే తప్ప ఎవరికీ ద్రోహం చేయలేదు కదా. అతని మీద ఊరంతా ఏకమై ఎందుకు పగపట్టాలి? నా సందేహానికి సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, చేసిన మేలుకు మనుషులు సామాన్యంగా కృతజ్ఞత చూపుతారు, కానీ మేలు చేయ ప్రయత్నించేంత మాత్రాన కృతజ్ఞత చూపరు. ప్రవాకుడు గ్రామానికి మేలు చేయతలిచాడే కానీ నిజంగా మేలు చేయలేకపోయాడు. గ్రామానికి రానున్న ప్రమాదం గురించి చెప్పటం అతనికి చేతకాలేదు. అది అలా ఉంచు, మిగిలిన గ్రామమంతా నష్టపడటం తప్పనిసరి అని తెలిసి కూడా ప్రవాకుడు తన ఒక్కడి పంట రక్షించుకున్నాడు. గ్రామం వాళ్ళ దృష్టిలో ఇది స్వార్థం. కష్టమో సుఖమో నలుగురితో పాటు అనుభవించిన వాడిని సంఘం ఆదరిస్తుంది. తన క్షేమం తాను చూసుకునేవాడు సంఘానికి తప్పక వెలి అవుతాడు. అయినప్పటికీ గ్రామస్తులు అతను వెలిచేసి ఊరుకోలేదు. ఇందుకు కారణం ఉన్నది. వాళ్ళు భయంకర నష్టానికి గురి అయ్యారు. అందుకు ఎవరిపై ఆగ్రహించాలి? తమ మీద తాము ఆగ్రహించటం మానవ స్వభావం కాదు. ఉన్న దేవుడిపై ఆగ్రహించి ఫలితం ఉండదు. అందుచేత వారు పగపట్టడానికి ప్రవాకుడు ఒక్కడే మిగిలాడు. ఒక వ్యక్తి తనకు తెలిసిన మంచి విషయాన్ని చెప్పాలని ప్రయత్నం చేసినా విననప్పుడు బలము అంటే ఎక్కువ మంది ఎటువైపు ఉంటారో అదే జరుగుతుంది. అట్లాంటప్పుడు మౌనంగా ఉండటమే ఉత్తమమని ఈ కథ వల్ల తెలుస్తుంది. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ కంచికి మనమేంటికి? ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదాలు.